అన్ని కార్యకలాపాలు ప్రతి నిర్ణయము దాదాపుగా ఆంగ్లంలోనే. ఇక రాజ్యాంగ సంబంధ అంశాలు, న్యాయపరమైన విషయాలు ఇమిడి ఉంటే ఆంగ్లం తప్పనిసరి. ప్రస్తుతం చట్టసభల కార్యకలాపాల్లో భాషా వినియోగం తీరిది. తెలుగు వినియోగం తక్కువగానే కనిపిస్తోంది. అయితే శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ మాత్రం అందుకు భిన్నంగా తెలుగు భాష వినియోగం దిశగా కీలకమైన ముందడుగు వేశారు. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో తెలుగులో తొలి తీర్పు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. చట్టసభల కార్యకలాపాలు సహజంగా ఆంగ్లంలోనే సాగుతుంటాయి. ఇక నియమాలు, నిబంధనల విషయానికి వస్తే మరీను. జాతీయ స్థాయిలో రాజ్యసభ, లోక్సభ అయినా లేదా రాష్ట్ర స్థాయిలో మండలి, శాసనసభ అయినప్పటికీ ఇదే పరిస్థితి. ఆంగ్లేయుల రాజ్యాంగం, వ్యవస్థల నుంచి వచ్చిన నియమాలు, నిబంధనలే కావడంతో సహజంగానే వ్యవహారాలన్నీ ఆంగ్లంలోనే సాగుతుంటాయి. అక్కడక్కడ స్థానిక భాషలను ఉపయోగిస్తున్నప్పటికీ న్యాయపరమైన అంశాలు, ఇతర వివాదాల విషయానికి వస్తే పూర్తిగా ఆంగ్లమయమే కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో తెలుగు భాషా వినియోగంపై చర్చ ప్రారంభమైంది. ఇక వ్యవహారాలను తెలుగులోనే నడిపే ప్రయత్నం చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వీటన్నింటి నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో తెలుగు వినియోగంపై కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఈ దిశగా ముందడుగు వేశారు. అనర్హత పిటిషన్లపై తెలుగులోనే విచారణ కొనసాగిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. న్యాయస్థానం తరహా విచారణ, రాజ్యాంగ అంశాలు ఇమిడి ఉన్నందున అనర్హత పిటిషన్లపై సహజంగానే ఆంగ్లంలోనే విచారణ చేపడతారు. గతంలోనూ అదే రకంగా విచారణ సాగింది. అయితే సభాపతి మనోహర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన 18 మంది శాసనసభ్యులపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల విచారణను తెలుగులో కొనసాగిస్తున్నారు. సభ్యుల వాదనలు వినడం, వారి వాంగ్మూలాలను నమోదు చేయడం, ఇలా సంబంధిత వ్యవహారాలన్నీ మాతృభాషలోనే చేపడుతున్నారు. అనర్హత పిటిషన్ల విచారణను తెలుగులో జరపడం ఇదే మొదటిసారి. దేశంలోనూ ఈ తరహా విచారణ స్థానిక భాషలో జరగడం అరుదని అంటున్నారు. విచారణను తెలుగులో కొనసాగిస్తున్న సభాపతి తీర్పును కూడా తెలుగులోనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే తొలి తెలుగు తీర్పుగా రికార్డులకెక్కుతుంది. ఇంతటితో ఆగకుండా శాసనసభ వ్యవహారాలు, ఇతరత్రా కార్యకలాపాల్లోనూ తెలుగు వినియోగాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.